What is hypertonic solution? What is hypertonic solution? What is hypertonic solution? హైపర్టానిక్ సొల్యూషన్ అనగానేమి? హైపర్టానిక్ సొల్యూషన్ అనగానేమి? అధిక సాంద్రత, అధిక ద్రవాభిసరణ కలిగిన, అధిక సాంద్రత కలిగినటువంటి ద్రావణం అనగానేమి? Solution with higher solute concentration compared to cell interior. Solution with higher solute concentration compared to cell interior. కణం లోపలి భాగం అంటే కణం బయట భాగంలో అధికంగా ద్రావితము అణువులు కలిగినటువంటి సొల్యూషన్ ద్రావణమే హైపర్టానిక్ సొల్యూషన్. కణాంతర్భాగం కంటే అధికంగా, కణాంతర్భాగంతో పోల్చినప్పుడు ఎక్కువ ద్రావితములు కలిగినటువంటి ద్రావణమే హైపర్టానిక్ ద్రావణము. Hypertonic solution is that solution which has higher solute concentration when compared with the cell interior, of the cell. What happens to red blood cells in hypertonic solution? హైపోటానిక్ ద్రావణంలో అంటే అల్ప సాంద్రత ఉన్న ద్రావణంలో ఎర్ర రక్త కణాలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? They swell and may burst. When the red blood cells are kept in the hypotonic solution, the water enters into the red blood cells. Which leads to the swelling of red blood cells, which further leads to bursting. That's why the red blood cells collapse when they are kept in hypotonic solution. హైపోటానిక్ ద్రావణంలో వచ్చినప్పుడు ఎర్ర రక్త కణాల్లోకి నీరు ప్రవేశించడం మూలంగా, ఎందుకంటే ఎర్ర రక్త కణం కంటే బయట తక్కువ సాంద్రత ఉంది కాబట్టి బయట నుండి నీరు లోపలికి రావడం మూలంగా, ఎండాస్మోసిస్ జరగడం మూలంగా ఎర్ర రక్త కణాలు ఉబ్బి పగిలిపోయేటువంటి అవకాశం ఉంది. What happens to red blood cells when kept in hypertonic solution? అధిక సాంద్రత ఉన్నటువంటి హైపర్టానిక్ ద్రావణంలో ఎర్ర రక్త కణాలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? They shrink. When they are kept in, they shrink. ఎప్పుడైతే మనము అధిక సాంద్రత ఉన్నటువంటి ద్రావణంలో రక్త కణాలు వచ్చినప్పుడు లోపల నుండి నీరు బయటకు రావడం మూలంగా ఎగ్జాస్మాసిస్ అంటే బాహ్య ద్రవాభిసరణం జరిగి నీటిని కోల్పోవడం వల్ల ఎర్ర రక్త కణాలు ముడుచుకొని పోతాయి.